ఆల్రెడీ అరెస్ట్ చేశారు కదండి. అదే. వాళ్ళ గత వైసీపీ ప్రభుత్వంలో నేను అనుకున్నాను ఇంకా ఆ రోజు రాత్రి నా లైఫ్ అయిపోయింది అనుకున్నాను. సడన్ గా వచ్చేసారు 6 మంది. మీరు చేసే సంసారం ఎదటోళ్ళు చేస్తే వ్యభిచారం అన్నట్టు ఉంది ఇక్కడ మొత్తం. వాళ్ళన్నీ చేసేయచ్చు, గంజాయిలు సప్లై చేసేయచ్చు, గంజాయిలు అమ్మేయచ్చు, అందరు ఉంచేసుకోవచ్చు, ఇన్స్టాగ్రాముల్లో అన్నీ చేసేసి వాళ్ళు ఎమ్మెల్యేలు అయిపోవచ్చు. ఈ పవన్ కళ్యాణ్ గారు మాత్రం అవ్వకూడదు. మాట్లాడాను తప్పు, నా సైడ్ తప్పేం లేదు, కానీ అరెస్ట్ చేశారు. కానీ ఏం చేశారు? అరెస్ట్ చేసినా కూడా 3 రోజులు ఉంచారు అంతే నన్ను లోపల. కానీ ఒకటండి, కార్యకర్తకు అండగా నిలబడ్డాడు కళ్యాణ్ గారు. నన్ను అరెస్ట్ చేశారు, కళ్యాణ్ గారి వరకు వెళ్తుందో వెళ్ళదో నాకు తీసుకెళ్ళిపోతున్నారు, ఎక్కడ తీసుకెళ్తున్నారో తెలియదు. బందర్ అంటున్నారు, నన్ను ఎవరో ఇంటికి ఫామ్ హౌస్గా అంటున్నారు. భయం భయం ఇంకా అయిపోయింది అనుకున్నా. ఆ రోజు ఒకటే గుర్తుకొచ్చింది నాకు, ఇప్పటం గ్రామంలో పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, ఫ్రెండ్లీ పోలీసులు వచ్చి మనల్ని అరెస్ట్ చేశారనుకో చేయలు కట్టుకుని ముంగడికి వెళ్ళిపోండి. అలాగే వెళ్ళిపోయినా, నేను బయటకు వచ్చిన అంతే. మీరు అలాగే అరెస్ట్ అయ్యారు, మళ్ళీ బయటకు వచ్చారా? 3 రోజులు వాళ్ళు చేయాల్సింది చేశారు, మీరు కూడా భరించారు ఇప్పుడు